సభకు నమస్కారం. ఈ సభకు సభాధ్యక్షులుగా ఉన్న గౌరీశంకర్ గారు, వారికి సహకారంగా ఉన్న సభ్యులు, వివిధ పత్రికల సంపాదకులు, ఎంతో మంది పెద్దలు వేదిక అలంకరించి ఉన్నారు. సభలో కూడా పుస్తక ప్రియులు, విద్యార్థులు, పెద్దలు, చిన్నలు చాలా మంది వచ్చి ఉన్నారు. ఈ ప్రాంగణం పేరు గద్దర్ పేరు మీద ఉండడం విశేషంగా ఉంది. ఎందుకంటే పాపం నెల రోజులకి వెళ్ళిపోతాడనంగా ఒక పెళ్లిలో కలుసుకున్నాం. అన్నా, నువ్వు లైబ్రరీ పెట్టావట, నేను మీ లైబ్రరీకి వస్తానే అంటే, తప్పకుండా నువ్వు అడుగు పెడితే మా లైబ్రరీ పావనమైందన్నాను. పాప మహానుభావుడు రాలేకపోయాడు. ఇది పుస్తకాల పండుగ. పుస్తక ప్రియుడు, పుస్తకాన్ని చదివే అలవాటు ఉన్నవాడు ఎప్పుడు మర్చిపోడు. ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉంటాడు. పఠనమే అతని జీవితంగా ఉంటుంది. పఠనం పాఠకుని యొక్క వ్యక్తిత్వాన్ని మారుస్తున్నారు. అంత శక్తివంతమైన ఆయుధం పుస్తకం. పుస్తకం గురించి నేను నా శతకంలో ఒక పద్యం చెప్పుకున్నాను. పుస్తకమున్న గేహమున పుణ్యులు తోడుగా నుండినట్టులే. ఏ ఇంట్లోనైతే పుస్తకం ఉంటుందో పుణ్యాత్ముడు పక్కన ఉన్నట్టు అని అర్థం. ఒక పుస్తకం ఉంటే ఒక పుణ్యాత్ముడు పక్కకున్నాడు, ఒక మంచి సందేశం ఇచ్చే మహానుభావుడు పక్కకున్నాడు అని అర్థం. పుస్తకమున్న గేహమున, పుస్తకమున్న ఇంటిలో పుణ్యులు తోడుగా నుండినట్టులే. పుస్తకమున్న హస్తమున పుత్తడి కంకణ ముండినట్టులే. పుస్తకం ఎవరి చేతిలో అయితే కనబడుతుందో ఇతడు చాలా మంచివాడు అనిపిస్తుంది. అతన్ని మాట్లాడకముందే ఇతడు గొప్పవాడని మనకు ఒక తోస్తుంది. పుస్తకమున్న హస్తమున పుత్తడి కంకణ ముండినట్టులే. పుస్తకము చేతిలో ఉంటే బంగార కంకణ ఉన్నట్టు. పుస్తకమున్న నేస్తమున, ఏ స్నేహితుడైతే పుస్తకం పట్టుకుంటాడో పూర్ణ గుణంబులు నుండినట్టులే. అతనికి అన్ని సద్గుణాలు ఉన్నట్టే. పుస్తకమే మనస్సునకు పూర్ణతనిచ్చును విఠలేశ్వర అని నా శతకంలో చెప్పుకున్నాను. అటువంటి పుస్తకమే మనిషిని పరిపూర్ణులు చేస్తుంది. రీడింగ్ మేక్స్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్ అని, పఠనము పరిపూర్ణులు చేస్తుంది. మనకి ఏదైనా బాధ కలిగినా, మన మనస్సు ఏ రూపంలో చిందరవందరగా ఉన్నా ఒక పుస్తకం చదివితే మనకు శాంతి చేకూరుస్తుంది. పుస్తకం చాలా గొప్పది. అయితే నేను ఒక ప్రయోగం చేశాను. ఊళ్ళల్లో, నగరాలలో, ఇక్కడ మీరంతా నగరాలలో ఉన్నారు, మేము పల్లెటూరులో ఉన్నాం. నా నివాసం అంతా పల్లెటూరు. నేను చేసే శ్రమంతా పల్లెటూరుని కేంద్రంగా పెట్టుకుని చేసింది. బహుశా దీన్ని ఆధారంగా చేసుకొని నాకు పద్మశ్రీ చెప్పలేం, కానీ మొత్తం మీద నేను పల్లెటూరు ప్రధానం కేంద్రం చేసుకొని, పల్లెటూరులో ఉన్న వాళ్ళంతా విద్యాధికులు, బాగా విద్య నేర్చుకున్నవాడు, విద్య వచ్చినవాడు, విద్యావంతుడు, ధనాధికుడు, బాగా ధనం ఉన్నవాడు, పెద్ద ఉద్యోగాలు చేసిన వారు, చేస్తున్నవారు అందరూ నగరాలకే వెళ్తున్నారు. ఊళ్ళన్నీ పోసిపోయినాయి. అటువంటి ఊళ్ళల్లో చైతన్యం తీసుకురావాలని రకరకాల ప్రయోగాలు చేశారు. పత్రికలు పెట్టారు, స్కూల్స్ పెట్టారు, భారతల పేరు అనేక సంస్థలు పెట్టారు, రకరకాల చేసి చివరికి మారుమూలలో మహాగ్రంథాలయం పెట్టాలని ఆ ఉద్దేశంతో నా ఇంటిని గ్రంథాలయంగా మార్చారు. నాకున్న ఆస్తి ఒకటే ఇల్లు, భూమి ఉంటే భూమి కూడా ఇచ్చేసాను. ఆ ఒక్క ఇల్లు కూడా మా పిల్లల అనుమతి తీసుకొని గ్రంథాలయంగా మార్చారు. అయితే అందరూ నేను పెట్టేటప్పుడు అన్నారు, సిటీ నుంచి కొంతమంది వచ్చారు పెద్దవాళ్ళు, సిటీలో అంత పెద్ద గ్రంథాలయం ఉంటేనే ఒక్కడ పుస్తకం చదువుతలేడు, నీ పల్లెటూరులో పెడితే ఈ పుస్తకం చదువుతారయ్యా అని నిరుత్సాహపరిచిన వాళ్ళు ఉన్నారు. అటువంటి పుస్తకాలయము, అటువంటి గ్రంథాలయం ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక వెలుగుతుంది దేవుని దయ వల్ల. అంటే అమెరికా వాళ్ళు కూడా జూన్ మీటింగ్ పెట్టి ప్రధానంగా నా గ్రంథాలయ అంశంగా తీసి అందరితో మాట్లాడించారు. అంటే మా ఊరికి ఒక యాత్రాస్థలం అయిపోయింది. 2 లక్షల పుస్తకాలు సేకరించారు.
రకరకాల పుస్తకాలు ఉన్నాయి, ఒక్కటి కాదు. పరిశోధన గ్రంథాలు ఉన్నాయి, ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి, నవలు ఉన్నాయి, కథలు ఉన్నాయి, రామాయణం, భారతం, భాగవతం, రకరకాలు. ఆ పుస్తకాన్ని ఒక పుస్తకం ఉంది, ఒక పుస్తకం 2 లక్షల గ్రంథాలు మహానుభావులు లైబ్రరీస్ ఇచ్చారు. అయితే పరిశోధక విద్యార్థులకు ఇప్పుడు మా గ్రంథాలయం చాలా ఉపయోగపడుతుంది. 11 మందికి డాక్టరేట్స్ వచ్చాయండి. నేను ఎంత ఆనందపడుతున్నా నిజంగా. ఇదే కాకుండా గ్రంథాలయ ఉద్యమం, ఊరూరు గ్రంథాలయం. ఎవరైతే గ్రంథాలయం పెడతామని నా దగ్గరికి వస్తారో 100 పుస్తకాలు తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళి నేనే గ్రంథాలయాన్ని ఓపెన్ చేసి వచ్చి 12 ఊళ్ళల్లో 12 గ్రంథాలయాలు వెళ్ళిపోయాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తప్పకుండా పుస్తకం చదవడం అలవాటు అయితే పుస్తకాన్ని వదిలిపెట్టింది. ఆ పుస్తకం టేస్ట్ దొరకాలంటే, ఆ పుస్తకం అభిరుచి దొరకాలి. మహాత్ముడు, గాంధీ మహాత్ముడు కూడా టాల్స్టాయ్ రాసిన దేవుని రాజ్యం నీలోనే ఉంది అని చిన్న పుస్తకం. ఆ చిన్న పుస్తకమే గాంధీ మహాత్ముడిగా చేసింది. అది అందరు పుస్తకాలు, మహానుభావులు అందరు పుస్తకాలు చదివి గొప్పవాళ్ళైన వాళ్ళే ఉన్నారు. కాబట్టి పుస్తక పఠనం చాలా ముఖ్యం. ఈనాడు ఈ పుస్తక ప్రియులకు ఒక పండుగ. ఇంత పెద్ద 36వ జాతీయ పుస్తక ప్రదర్శన సందర్భంగా ఇంత పెద్దగా ప్రదర్శన ఏర్పాటు చేశారు. జూలూరు గౌరీశంకర్ గారు, వారి కమిటీ సభ్యులు ఎంత శ్రమ చేసి చెప్పారు. ప్రతిసారి అనేక పుస్తకాలను సందర్శించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయోగం చాలా గొప్పది. ఇక్కడే ఒక షాపులో పోతే ఒకే రకమైన పుస్తకాలు ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. కానీ ఈ ప్రదర్శన చూస్తే రకరకాల పుస్తక వైవిధ్యం కనబడుతుంది. కాబట్టి దీనికి ఏర్పాటు చేసి ఇంత శ్రమ తీసుకొని ఈ పుస్తక ప్రదర్శన 10 మందికి ఉపయోగపడేటట్టు చేస్తున్న జూలూరు గౌరీశంకర్ అధ్యక్షులు గారు, వారికి సహకరించే సభ్యులు, వారికి అన్ని విధాల సహకరిస్తున్న ప్రభుత్వం అన్నిటి కూడా అభినందనీయులు. ఈ పుస్తకం ఎక్కువ గొప్పతనం. ఎందుకంటే చాలా మంది మాట్లాడి నేనే తీసుకుని బాగుంటుంది. కానీ ఒక్క విషయం మీతో మనవి చేయాలి. ఈనాడు నా చేత రవ్వా శ్రీహరి గారి సాహిత్య వేదిక ప్రారంభింపజేశారు. ముగ్గురు మహానుభావులను ఎన్నుకున్నారు. ఈ కమిటీ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. అలీ ఖాన్ గారు, తర్వాత గద్దర్ గారు, రవ్వా శ్రీహరి గారు. రవ్వా శ్రీహరి గారి గురించి 2 మాటలు చెప్పాలి. ఆయన నా బాల్య స్నేహితుడు. చిన్నప్పుడు మేము ఒక దగ్గర పెరిగిన వాళ్ళం, ఒక బడిలో చదువుకునేవాళ్ళం. వారి చిన్నతనంలో అమ్మ చనిపోతే, చిన్నతనంలో మా నాయన చనిపోతే ఒక ఊళ్ళో పెరిగిన వాళ్ళు. అటువంటి మహానుభావుడు ఒక్క మాట చెప్పాలంటే, రవ్వా శ్రీహరి గారైనటువంటి పండితుడు తెలంగాణలో మరి పుట్టడం చాలా కాలం అవుతుంది. ఎందుకంటే ఆయన మహామహోపాధ్యాయుడు. తెలంగాణలో ఈ బిల్లు వచ్చింది ఆయనే. అది చాలా గొప్ప కృషి. తన పని తను చేసుకుంటూ పోయేవాడు. ఎప్పుడు ప్రచారానికి మీడియా దగ్గరికి, మీడియానే ఆయన దగ్గర పోయింది కానీ మీడియా దగ్గర రాలేదు. అందుకొరికి చాలా మందికి రవ్వా శ్రీహరి ఆయన పుస్తకాలు, ఆయన నిఘంటువులు, ఆయన వ్యాకరణ గ్రంథాలు, ఆయన విమర్శన గ్రంథాలు చదువుతూ తెలుస్తుంది. కానీ అటువంటి మహానుభావుని పేరు మీద ఈనాడు ఒక వేదిక ఏర్పాటు చేయడం ఈ కమిటీ సభ్యులను, కమిటీ అధ్యక్షులు వారిని మనసారా అభినందిస్తున్నారు. ఆయన ఎంత గొప్పవాడండి. కఠినాతి కఠిన నిఘంటువులు రచించి తెలంగాణకే కీర్తి తెచ్చినావు. నిఘంటువు రాయాలంటే చాలా కష్టం. అందులో చాలా కఠినమైన విషయం తీసుకున్నాడు. కఠినాతి కఠిన నిఘంటువుల రచించి తెలంగాణకే కీర్తి తెచ్చినావు. అదే కాకుండా మీరంతా ఇక్కడ ఉన్నవాళ్ళు భవిష్యత్తు వినకుండొచ్చు. ఆ కాలంలో ఆకాశవాణిలో సంస్కృత పాఠాలు వచ్చేది. ఆ సంస్కృత పాఠాలన్నీ శ్రీహరి గారే చెప్పేది. ఈనాడు సంస్కృత పాఠం వస్తుందంటే సంస్కృతం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు కాపీ కలం తీసుకొని రేడియో దగ్గర కూర్చునేవాళ్ళు. ఆకాశవాణిలో ఆకట్టుకున్నట్టు సంస్కృత బోధన చేసినావు. సంస్కృతం భయపడవలసిన అవసరం లేదు. అతి సులువుగా సంస్కృతం నుంచి మార్గం శ్రీహరి గారు పరిశోధించి కనుక్కున్నారు. అదే కాకుండా అటు ఉభయ రాష్ట్రాలలో భారతదేశంలో ఎంతమంది సంస్కృత పండితులు ఉన్నారో ఆ సంస్కృత పండితులను చాలా గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు.
పండితులందు ఉద్దండ పండితునిగా నిలువెత్తు శిఖరమై నిలిచినావు. పండితులలో గొప్ప పండితుడి పేరు తెచ్చుకున్నాడు. అందుకే ఆయనకి మహామహోపాధ్యాయ పేరు వచ్చింది. ఇదే కాకుండా ద్రవిడ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడు అక్కడ ఉన్న వివిధ భాషలకు ప్రాణం పోశాడు. ద్రవిడ విద్యాలయ వివిధ భాషలకు ఉన్నత స్థాయిని ఉంచిన గొప్ప గొప్ప వాటికి ఔచిత్యమైన స్థానం కల్పించాడు. ఓ మహామహోపాధ్యాయ. మహామహోపాధ్యాయ అనే పురస్కారం తెలంగాణలో ఒక సిఆర్ గారికి వచ్చింది. ఇప్పటి వరకు మహామహోపాధ్యాయుకి రాలేదు. ఓ మహామహోపాధ్యాయ, ఓ వినమ్రమూర్తి. ఆయన ఇంత పండితుడైనా ఎంత ఉత్తముడండి, సాధు. అటువంటి వాడు మనకి వెళ్ళిపోవడం ఎంత నష్టం జరిగింది. ఓ మహామహోపాధ్యాయ, ఓ వినమ్రమూర్తి, శ్రీహరి తెలంగాణ ముద్దు బిడ్డ, సాహితీ రమ్య గగన భాస్వత్ శశాంక, సాహితీ రమ్య గగన భాస్వత్ శశాంక. సాహిత్యం అనే ఆకాశంలో గొప్పగా వెలుగుతున్న శశాంక చంద్రుడు. అందుకోవయ్య మాధు శ్రద్ధాంజలిదిగో. అందరి పక్షాన ఈనాడు జ్ఞాపకం చేసుకుని నా మనస్సు నిండుగా మీ పక్షాన నా పక్షాన ఆయనకు నృత్యం చేసి సమర్పించుకుంటున్నాను. ఇది సిఆర్ గారి. అయితే ఈ సందర్భంగా నన్ను పిలిచి, నేను పల్లెటూరులో ఉన్నవాడిని, నా జీవితం అంతా పల్లెటూరే. పల్లియలోనే పుట్టి తిని పల్లియే నన్ను పెంచే, పల్లియే ఇల్లును వాకిలిని కలిపినిచ్చి బతుక్కు మెరుంగు పెట్టే, పల్లియే అమ్మ అవనుచు పలుకులు పల్కగా నేర్పించే, ఆ పల్లియే దైవతము. నా పల్లియే నా దైవతం, నా పల్లియే నాకు దైవతము ప్రాణము ఓ ప్రభు విఠలేశ్వర అని అటువంటి పల్లెటూరులో ఉండి చైతన్యం తీసుకొచ్చి అయితే కొంత పని వస్తుంది. ఈ సందర్భంగా ఇవన్నీ మీకు జ్ఞాపకం చేస్తూ పుస్తక పఠనం చాలా ముఖ్యమని మరొక పర్యాయం మీకు మనవి చేస్తూ, ఈనాడు ఈ సుసందర్భంగా నన్ను పిలిచి నా ఆరోగ్యం పర్మిట్ చేయకుండా అధ్యక్షుల వారి అనుమతితో, అధ్యక్షుల వారి ఆహ్వానం వచ్చి ఈ 4 మాటలు మీతో చెప్పే అవకాశం నాకు కలిగించిన అధ్యక్షుల వారికి, ఆ కమిటీ సభ్యులకు నా చేతులారా నా మనసారా నమస్కారాలు చేస్తూ ఈనాడు ఈ సభలో ఉన్న వాళ్ళందరినీ నాకు నమస్కారం.